మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఉపవాసం చేస్తారు, కానీ ఉపవాసం చేస్తారే కానీ చాలామంది జీవితంలో ఆ ఉపవాసం యొక్క ఫలితాలని వాళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు, ఆ ఫలాల్ని పొందుకోలేకపోతూ ఉంటారు. ఎందుకోసం వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? ఎందుకోసం అంటే మన ఉపవాసానికి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని నియమాల్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందండి. అవును, ఆ నియమాల్లో మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటి అంటే మనం కోపపడకూడదు. అవును, ఈ కోపం అన్నది ఏంటంటే మనకి మనము దేవునికి దగ్గరగా ఉంచకుండా మనల్ని దూరం చేస్తూ ఉంటుందండి. అవును, మన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందుకోనివ్వకుండా మనల్ని పాపంలోనికి మనల్ని నెట్టేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తాడు, మీరు కోపపడకండి అంటాడు ఆయన. అవును, కోపపడటం వల్ల మీరు పాపం చేయాల్సిన అవసరం వస్తుంది అని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, కోపపడుడి కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి. హల్లెలూయా. చూసారా, ఇక్కడ కోపపడండి కానీ పాపం చెయ్యకండి అని చెప్తున్నారు అక్కడ. అవును, సూర్యుడు అస్తమించు వరకే మీ కోపం ఉండాలి, దాని తర్వాత నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి అంటున్నాడు. అవును అవును చూసారా అండి, ఇప్పుడు సాధారణంగా ఏదో చిన్నపిల్లలు తప్పు చేస్తే ఎందుకు అలా చేస్తున్నావు అని కోపపడటం వేరే, కానీ కక్ష కింద మారిపోయే కోపం అన్నది వేరే. అవును, ఎప్పుడైతే మనం అలాగా సూర్యుడు అస్తమించేదాకా మన కోపం మన మనసులో ఉంచుకున్నట్లయితే అది కక్షగా మారిపోతుంది. వాళ్ళని చూసినప్పుడు ద్వేషిస్తూ ఉంటాం, వాళ్ళ మీద మనకు అసహ్యం కలుగుతూ ఉంటుంది, వాళ్ళని ఏదైనా చేసేయాలా అనేసి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అప్పుడే మనకి ఏంటంటే అపవాదికి చోటిస్తూ ఉంటాం. చూడొచ్చు, మనం ఆదికాండంలో మన 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కయ్యూను కోపంతోనే హేబేల్ని చంపేశాడు. దేవుడు తన అర్పణల అంగీకరించలేదని హేబేల్ యొక్క అర్పణని అంగీకరించాడని కోపంతోనే హేబేల్ని ఏం చేశాడండి, చంపివేశాడు. చూసారా, అతను ఏం చేశాడు, పాపం చేశాడు. కోపము ఏమైందండి, పాపానికి దారి తీసింది. నిజం, చాలామంది జీవితంలో చూసినట్లయితే కోపపడటం ద్వారా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనేక విషయాల్ని కోల్పోతూ ఉంటారు, ఆశీర్వాదకరమైన వాటిని కోల్పోతూ ఉంటారు. అవును, కయ్యూను కోల్పోయాడు తన ఆశీర్వాదాన్ని అన్నింటినీ కూడా హేబేల్ని చంపడం ద్వారా, కోపం అన్న వాటి ద్వారా. చూసారా, అవును, అంతేకాదు ఆ కోపం ఏం చేస్తుందంటే మనకి హాని చేయటమే కాదు, ఇతరులకి కూడా హాని చేస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల మనకి కలిగింది రెండే విషయాలండి, మనకి మనం హాని చేసుకుంటాం, లేకపోతే ఇతరులకి హాని చేస్తూ ఉంటాం. చూడొచ్చు, మనం చూసినట్లయితే ఆదికాండంలో కూడా 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లేవీయులు గురించి యాకోబు ప్రవచిస్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, లేవీయులు శపించబడ్డవారని చెప్తారండి. చూడండి, నేను చదువుతాను ఒకసారి. మనం చూసినట్లయితే ఆదికాండంలో మనం చూడొచ్చు 49వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే 5 నుంచి, షిమ్మీ లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారములు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు, నా గణమా వారి సంఘములో కలుసుకొనవద్దు, వారు కోపము వచ్చి మనుషుల్ని చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుడిగాలి నరములను తెగకొట్టిరి, వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడెను. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నారైనా, అవి శపింపబడ్డాయట. చూసారా, అవును, కోపం ఏం చేసిందండి, శాపానికి దారి తీసింది. అవును, వాళ్ళ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా వాళ్ళు జీవించాల్సిన ఒక జీవితంలోకి వాళ్ళిద్దరికీ ఏమైందండి, ఆ కోపం ద్వారా శాపాన్ని తిరిగి తెచ్చుకున్నారు. దాసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ సహోదరులకి వాళ్ళు దాసులుగా మిగిలిపోయారండి. చూసారా, అవును, ఆ తండ్రి ఏం చేశాడు, ఆ కోపం వల్ల వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు. అలాగే ఇంకొక చోట మనం చూసినట్లయితే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కోపపడటం ద్వారా వీళ్ళు హాని తెచ్చుకున్నారు. కానీ ఇంకొక చోట మనం చూసినట్లయితే కోపం రావటం వల్ల తన బిడ్డలకి హాని చేయటం మనం చూడొచ్చు. నోవాహులో మనం చూడొచ్చండి. నోవాహు గురించి మనందరికీ తెలుసు. ఆదికాండంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నోవాహు ద్రాక్షరసం తాగి మత్తుడై పడున్నాడని తన యొక్క చిన్న కుమారుడు చూశాడు. కానాను చూసేసి వచ్చి వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ అన్నలకి వాళ్ళకి చెప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, తన వెలుగు వచ్చినప్పుడు ఇలాగా మీరు వస్త్రం లేకుండా ఉన్నారు, కానాను చూశాడు అని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములు చెప్పినప్పుడు అతను కోపపడిపోయి ఏం చేస్తాడండి, తన కుమారుడిని కానాన్ని శపించుతాడనమాట. మీ అన్నలకి నువ్వు దాసుడుగా అయిపోతావని. చూసారా, ఆశీర్వాదకరంగా ఉండాల్సిన తన కుమారుడు యొక్క జీవితాన్ని శాపకరంగా మార్చేశాడనమాట. చూడండి, అతని ఆ కానాను అందరికీ కూడా ఏమైంది, కానాను తరములందరూ కూడా వీళ్ళకి షెమ్ముకి, తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళ షెమ్ముకి
యషేతుకి వీళ్ళందరికీ కూడా ఏమైందంటే దాసులుగా మారిపోయాడట. చూసారండి, తనకి తాను హాని చేసుకున్నారు ఒకరు. ఇంకొకరు చూసినట్లయితే ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఇంకొకరు తన తరములని శాపంలో నెట్టేశారు ఈ కోపపడటం ద్వారా. అవును, ఈ కోపం వల్ల మనకి కలిగింది ఏమీ లేదండి. అవును, ఈ కోపపడటం ద్వారా మనకి శరీరానికి అనారోగ్యము, మన జీవితానికి హానికరము, మన బిడ్డలకి మన తరములకి కూడా మనము హానికరం తీసుకొని వస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ఉపవాస దినంలో మన కోపపడటం ద్వారా మనకేంటంటే ఆశీర్వాదాలని మనం కోల్పోతూ ఉంటామన్నమాట. అంతేకాదు, ఎందుకంటే సాతాను ముఖ్యంగా వాడే ఆయుధం ఏది అని మనం చూసినట్లయితే ఈ కోపమేనండి. మనకి లేనిపోయిన విధంగా మనకి ఏదో ఒక రకంగా మనకి కోపాన్ని కలగచేసి ఆ కోపం ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే దేవునికి దగ్గరగా మనల్ని వెళ్ళనివ్వకుండా మనల్ని దేవునికి దూరంగా చేస్తారు. ఈ కోపం అనేది శరీర సంబంధమైనది. అవును, మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు 27వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. కోపము అనేది శరీరము యొక్క పని. హల్లెలూయా. చూసారా, గల్తీలకు రాసిన పత్రికలో కూడా ఏమంటే 5వ అధ్యాయము 22వ వచనంలో ఇది శరీరము పని అని చెప్పుండదండి. అవును, ఆత్మ ఫలములు శరీర ఫలములు మనం చూసినట్లయితే శరీరానికి సంబంధించిన లోక వాటిని చూసినట్లయితే కోపము అని ఉంటుందన్నమాట. శరీరానికి సంబంధించింది. అవును, ఈ కోపము దేనికి సంబంధించిందండి? శరీరకు సంబంధించింది. అవును, అంతేకాదండి ఆ కోపం ద్వారా మనకి ఏంటంటే మనం దేవునికి రాజ్యానికి వారసులుగా మనం ఉండలేము. ఆ కోపము ఎవరికి సంబంధించింది అంటే ఈ లోకంలో ఉన్న లోకాధిపతికి సంబంధించింది. ఆ లోకాధిపతి యొక్క సంబంధించిన ఆ ఫలాన్ని మనలో ఉన్నప్పుడు, దాన్ని మనం ఫలించినప్పుడు మనం ఎలాగ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. మనం ఎంత ఉపవాసం చేసినా సరే, ఎంత కష్టపడ్డా సరే, రాత్రంతా పగలంతా మీరు ప్రార్థన చేసినా సరే, ఏమీ తినకుండా ఉన్నా సరే దాని యొక్క ఫలితాన్ని మనం పొందుకోలేకపోతూ ఉంటాం. అవును, ఎప్పుడైతే మనం వాటి నుంచి బయటికి వస్తామో, ఎప్పుడైతే దాంట్లోంచి మనం ఆ కోపాన్ని విడిచిపెట్టి మనం గ్రహించగలిగి అవును నేను ఉపవాసం చేస్తాను, నేను కోపపడకూడదు, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను కోపపడకూడదు అనుకోవాలి. అవును, ఈ కోపపడకుండా ఉండాలంటే అపవాది ఏం చేస్తాడంటే మన ముందు అనవసరమైన విషయాలు తీసుకొస్తాడు. ఎందుకంటే మనకు ఆశీర్వాదం కలగకూడదు, మనం ఎక్కడైతే ఆశీర్వాదంతో ఆత్మఫలాలు ఫలించేస్తామో అని చెప్పేసి వాడు ఏంటంటే ఆపటానికి 100% ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఆ సమయంలో మనం కొంచెం నిదానించుకొని మనం ఏంటంటే తొందరపడకుండా మనం ఏం చేయాలంటే కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటము, కోపం వచ్చినప్పుడు రూమ్లోకి వెళ్ళిపోవటము, ఇలాగ ఏదో ఒకటి. ఎందుకంటే సాతాను ఎవరి మూలంగా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాగ క్రియలు చేస్తాడో తెలియదు, ఎవరి మూలంగా ఎక్కడి నుంచి కోపం వస్తుందో తెలియదు. కానీ మనం కోపపడటం ద్వారా మన ఉపవాస ప్రార్థనలోకి మన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అది మనం కోల్పోకుండా ఉండాలంటే మనం మౌనంగా ఉండి మనం అపవాదిని జయించినట్లయితే నిశ్చయంగా మనం కోపపడకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఉన్నప్పుడు, మనం వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ముందుకు సాగిపోయినప్పుడు నిశ్చయంగా మన ఈ 40 రోజుల్లో మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడండి. చాలామంది ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, కానీ కోపపడిపోతూ ఉంటారు. ఆ ఫలాన్ని అన్నింటినీ పోగొట్టుకొని నేను ఎంత ఉపవాసం చేశాను, నాకేమీ జరగల, నేను ఎంతో కష్టపడ్డాను, నాకేమీ జరగల అని చెప్పుకుంటాడు. కానీ ఈసారి 40 రోజులు కూడా మీరు కోపపడకుండా ఉండి ప్రయత్నించి చూడండి. దేవుడు నిశ్చయంగా మీ యొక్క ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తారు. మీరు ఆత్మఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం యేసయ్యా తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి, నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా యేసయ్య. అవును దేవా, గొప్ప దేవా తండ్రి నాయన, ఇదిగో ఈ 40 రోజులు ఈ ఉపవాసంలో తండ్రి నాయన యేసయ్య, ఏ బిడ్డ కూడా ప్రభా కోపపడకుండా తండ్రి నాయన అయ్యా వాళ్ళ 40 రోజులు కూడా చక్కగా పూర్తి చేసినలాగా కృప దయచేయండి తండ్రి నాయన. అయ్యా సాతానికి చోటు ఇవ్వకుండా ప్రభా తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ ఆత్మఫలాలను ఫలించే బిడ్డగా ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.